ఆర్ 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 ఇది ఒకటి సేమ్ ఇదే రిపీట్ అయింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తున్నా ఆర్ ఆర్ ఆర్. సో ఈ రిమైనింగ్ మొత్తం ఏమైంది మనకు, ఈ రిమైనింగ్ మొత్తము ఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఈక్వలెంట్. ఎక్స్ అండ్ ఆర్ ఇన్ ప్యారలల్, ఎక్స్ అండ్ ఆర్ ఇన్ ప్యారలల్, ఎక్స్ ఆర్ ప్యారలల్ ఉంటే మనకి ఏమొస్తుంది, ఆర్ఎక్స్ బై ఆర్ ప్లస్ ఎక్స్. సో ఇది ఆర్ అనుకోండి, ఆర్ డాష్ అనుకోండి. నెక్స్ట్ ఈ మొత్తానికి ఆర్ ఆర్ ఎట్లున్నాయి, ఇవి రెండు సిరీస్ ఏబి పాయింట్స్ మధ్యన మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆర్ ఆర్ దీనికి ఎట్లుంది మొత్తం, ఇప్పుడు ఇది మొత్తం వాల్యూ ఆర్ఎక్స్ బై ఆర్ ప్లస్ ఎక్స్ అయితే ఆర్ ఆర్ఎక్స్ బై ఆర్ ప్లస్ ఎక్స్ ఆర్ ఆర్ ప్లస్ ఆర్ 2r ఆర్ఎక్స్ 2r ప్లస్ ఆర్ఎక్స్ బై ఆర్ ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఇవి రెండు ప్లస్ ఇది మొత్తం అన్ని కలిపేసేయాలి. కలిపేస్తే మనకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఆర్ ఈక్వలెంట్ ఈస్ ఆర్ఎక్స్ బై ఆర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఇది ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది 2r. దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయండి, చేస్తే ఆర్ఎక్స్ ప్లస్ 2r ఇంటూ ఆర్ 2r స్క్వేర్ ప్లస్ 2xr బై ఆర్ ప్లస్ ఎక్స్. సో ఈ వాల్యూ ఆర్ ఈక్వలెంట్ వాల్యూ అంటే మనకు మనం ఏమనుకున్నాం, ఆర్ ఈక్వలెంట్ ఈస్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ రాయండి, రాసి దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఆర్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఆర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ఎక్స్ ప్లస్ 2xr ప్లస్ 2r స్క్వేర్, ఆర్ఎక్స్ ప్లస్ 2r స్క్వేర్ ప్లస్ 2xr దీన్ని మల్టిప్లై చేయండి. ఇది xr ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ఎక్స్ ప్లస్ 2r స్క్వేర్ ప్లస్ 2xr. ఇది చేస్తే ఎక్స్ స్క్వేర్లో మనకు క్వాలిటీకి ఈక్వేషన్ కావాలి, ఇది మొత్తాన్ని అక్కడ తీసుకెళ్తే ఇది ఎక్స్ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయితే ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xr మైనస్ 2r స్క్వేర్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xr మైనస్ 2r స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఈ ఈక్వేషన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది. ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ పాసిబుల్ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు 1 ఫైండింగ్